హలో ఎవరీవన్, మేము ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్సాస్ స్టేట్ పార్క్లో క్యాంపింగ్ చేయడానికి ఇలా స్టార్ట్ అయ్యాము. బెస్ట్ కాబట్టి ఈ 3.5 hours ఫార్లో ఉన్న మేము క్యాంపింగ్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. అదే క్యాడల్ లేక్ స్టేట్ పార్క్. మేము క్యాంపింగ్ వెళ్ళే ప్రతిసారి మేము ఏదో ఒక స్టాప్ వేసి ఇలా పర్చేజ్ చేయాలా. ఈసారి మార్ష్ మెల్లోస్, క్రాకర్స్ అండ్ చాక్లెట్ అనమాట. సెకండ్ టైం మేము మార్ష్ మెల్లోస్ ట్రై చేయటం, క్యాంపింగ్ సిగ్నేచర్ ఐటమ్. డాలాస్లో ఫ్రైడే ఈవినింగ్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మేము వెళ్ళాల్సిన టైం కంటే 1 hour లేట్గా మేము రీచ్ అయ్యాము. 8:30కి రీచ్ అయ్యాము. ఇదే క్యాడల్ లేక్ స్టేట్ పార్క్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఒక 15 minutes పడుతుంది మా క్యాంప్ సైట్కి వెళ్ళడానికి. అది మేము కొత్త ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాల్సిందే. రీచ్ అయ్యేటికి వెళ్ళి చీకటి పడిపోయింది, అంటే 8:39 అయింది. సో ఇక్కడ చెట్లు కూడా ఎక్కువ కాబట్టి దాదాపు కారు చీకటి అనుకోవచ్చు. చూడండి ఎంత హైట్గా ఉన్నాయి చెట్లు అండ్ చీకటి కమ్మినట్టు ఉంది. సో వితౌట్ లైట్ మేనేజ్ చేయడం చాలా కష్టం. మేము రాగానే వచ్చి క్యాంప్ టెంట్ వేసుకున్నాము. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా రావాలా, వాళ్ళు ఇంకో 1/2 hour తర్వాత రీచ్ అవుతారు. అందుకని మేము క్యాంప్ టెంట్ వేసుకొని ఇలా చార్కోల్ గ్రిల్ స్టార్ట్ చేసాము. ఇది మినిమం 10 to 15 minutes పడుతుంది రెడీ అవ్వడానికి. అంతలోకే వాళ్ళు వచ్చేసారు. ఇది అయిపోగానే మార్షల్ పెట్టండి. కొంచెం కాలాలి కదా, లేకపోతే మార్షల్ రావురుకున్నా మాడిపోతాయి. బాగుంటుంది అన్నమాట. I think it's raining. ఇప్పుడు కూడా మంట వస్తాయి. మంట రాయేసాయి కాదు, ఇట్లా కోసి. వేస్తా కొంచెం నేను చూడేద్దామా స్మోకింగ్ బాగుంటుంది. Oh, nothing actually happened to mine. It's not ready yet, bro. Not ready yet? No. No. Marshmallow. I don't like chocolate. And 2 crackers. You know, Jyoti, this is the second time we are tasting marshmallow. Okay. So far, we never tasted this one. Yeah. Last time when we went to beach camping, that's good. Okay. Yeah. I got for a third, no? For the second time we went, no? This is Bihari special litti Chokha. chokha. Yeah. This is second time we are going to taste. Yeah. They are preparing a lot. So many littis. Yeah. So many pieces. We'll make on charcoal. Charcoal, yeah. Authentic litti chokha. Authentic, yeah. This is a Bihari special, Yeah. You can say the state food. State food, yeah. That's nice. Everybody. Last time I liked that one. I mean, ghee is the more. Yeah. Yeah. That's why I got ghee also. Without ghee it's hard because it's a roti, right? Without ghee, yeah. Without ghee, like. Roti in round wala. Yeah. ఆంధ్రాలో బిర్యానీ ఎలా స్పెషల్, అదే విధంగా బీహార్ స్టేట్ లో లిట్టి చోకాస్ ఫేమస్ అని ఈ మా బీహారీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. Littis on grill. I think it's not 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 littis. Hey, yo, I see a bug. Yeah. I see the bug. Hey, yo, I see that. Hey, yo. Nah. Wow. No, that's a queen. No. Oh, it's turn back immediately. That You have to very quick. some black.
Maybe olden days they will do like that one quickly. Like this area, you take care. This area, I will Okay, take this is care. my area. Yeah, so Oh, your area, oh. this one. It's My nice. area there's no heat. Wow. only. Bruh. Ba 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 ba. यहाँ पे ही सबसे ज्यादा है. Okay. లిట్టి చౌకా ఇది బీహార్ జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చిన ఒక ప్రసిద్ధ వంటకం అంట. లిట్టి అనేది గోధుమ పిండితో చేసిన ఒక రకమైన బాల్, అంటే దాంట్లో స్టఫింగ్ ఉంటుంది. ఆ చౌకా అనేది బంగాళదుంప, వంకాయ అండ్ టమాటాలతో చేసిన ఒక రకమైన సైడ్ డిష్ అనమాట. దీన్ని కలిపి తీసుకోవాలా. దాంతోపాటు సాధారణంగా దీన్ని నెయ్యి, నూనెతో వడ్డిస్తారు. ఇలా క్యాంపింగ్ వచ్చినప్పుడు మాకు తెలియని ఫుడ్ అథెంటిక్ స్టైల్లో కుక్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందని మాకు ఈరోజు అర్థమైంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాకు సర్వ్ చేశారు, బట్ ఈసారి మాత్రం అంటే అథెంటిక్ స్టైల్లో చార్కోల్ మీద కుక్ చేసి మాకు ఇలా సర్వ్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. చాలా వేరియేషన్ ఉంది టేస్ట్. మీనివల్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం ఇలా చీకులు పెట్టుకున్నాము. చార్కోల్ మీద ఉండిన చీకులు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వండిన దానికంటే భిన్నంగా ఉంటుంది. Pepsi. The green. Look, this is Pepsi. It's just Coke. It's just Coca-Cola. Put ghee also. But it's just they just changed the name. I know. Break it and then put. The round. Bro, this is yours. Yeah. You mean this? Oh, that's Last time is done chela kada idi. Is new kada. This is. What is this? This Jyotis? is Thecha, bro. This Thecha. is not Bihari. This Yeah. is Maharashtrian. Oh, this is Maharashtrian. And you put choka. Yeah. ఇది నేను రెండోసారి ట్రై చేయడం లిట్టి చౌకా. లాస్ట్ టైం బాగుంది. For Shreya. ఇది బీహారీ అథెంటిక్ ఫుడ్. సో క్యాంపింగ్ లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. Only this? కానీ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది ఫస్ట్ లో, బట్ ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది బాగా. దట్టు చార్కోల్ మీద. Should I put ghee on the Shreya? A lot of difference, Jyoti. Yeah. Right. Should I put ghee on for him? Lot of difference due to the coal, na? యా Different aromatic bus Dhanji. నీకు లాస్ట్ టైం కూడా ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది కదా. నాకు కూడా ఇప్పుడు కొంచెం టేస్ట్ చాలా వేరియేషన్ ఉంది. 1 minute అయిపోయిందా? That How clay is is the coming. salt and all? Yeah, it's fine. If you are Salt a bit required. If you are No. Right? You want? Nothing good. No. I have not tried chauka. Chokas, right. if you are cooking this in cow, Should I put this much? Less. Yeah. Daddy have You also want on that one? It's good. Mommy, is this too good? Tinamma. What happened? Yeah. అంతే. उसको चोखा दे दो. किसको? उन्हें क्या ले? Should I give He him don't like choka? chauka. I mean, he don't like sticky food. Oh, okay. Got it. Nice bound. Even it's delicious, he never tried. I cut mirchi. I applied everywhere my face. I cut mirchi, right? हाँ. I applied everywhere. अरे बाप रे. In the morning it happened with me. Burning. I came, I took bath and I did puja, okay? And after that I started cooking. So I crushed the chilies. Yeah. And after that I forgot to put moisturizer on my face. I went put moisturizer. Good amount of moisturizer on my face. Yeah. After so long I'm having, like the authentic style. When is the last time you had like it on grill? On grill, when I went to India last year. India, they Oh. are on the cow. Cow dung, right? Pedakalu. We call it in Telugu pedakalu. We call goitha. Oh. Nice. The home prepared one, this one, I can see a lot of This one difference. is like roasted taste is coming. Yeah. Aromatic one different. Like And also feel difference between last time and this one. Yeah. Last time we used more ghee. Yeah. This time I used less. It's not raw, right? It is नहीं, raw नहीं है, it's not brown. Yeah.
Yeah, right up. Yeah. Not right now. Daddy, Ketchup. flashlight. యా ఓకే ఓకే ఐ విల్ టేక్ కేర్. Kind of check. నాకు కొంచెం గీ గీ Mommy, water is chilling, huh? Namata. మీకు కావాలి ఇప్పుడు? He tasted it. ఇది టేస్టీగా ఉందా? ఇది టేస్టీగా ఉందా? థ్రస్టీగా ఉందా? ఐఎమ్ గెటింగ్ స్వెటింగ్. Very cool. It's very good. కింద పెట్టుకో. పద్దాన్ని ఎవరిస్తారు ఇప్పుడు నీకు? Water. It was like this. Yeah. Big. Can Oh. somebody try the raccoon for me? Will I eat it? Then more raccoons will come, and it will be very annoying. Yes, Oh, sorry. Is Leave it- it. Can somebody see where? ఇది క్యాడలోక్ స్టేట్ పార్క్. బెస్ట్ రివ్యూస్ ఉన్న వన్ ఆఫ్ ది స్టేట్ పార్క్. క్యాంపింగ్కి చాలా బెటర్గా ఉంటుంది. బెటర్గా ఉందని మనకి ఈ ప్లేస్ చూసి అర్థమవుతుంది. ఎందుకంటే సపరేట్గా స్పెషల్గా ఈ ప్లేస్లో శాండ్ చదును చేశారు, అంటే ఫ్లాట్ చేశారు. దానివల్ల నిద్రపోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 2 టెంట్లు వేసుకున్నాను నైట్. చాలా బాగుంది స్లీప్, దట్స్ గుడ్. కానీ వెదర్ కండిషన్ మాత్రం ప్రిడిక్టబుల్గా లేదు. సో కీప్ ఆన్ చేంజ్ అవుతుంది. వర్షం పడే సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నాయి. వెస్ట్ నైట్ వర్షం పడిద్ది అనుకున్నా, కానీ లక్కీగా పడలేదు. సో ఈరోజు వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి. బట్ లైట్గా డ్రిజిలింగ్ అనమాట. దట్స్ ఫైన్, విల్ మేనేజ్. క్యాంప్ టెంట్ ఒకటి తీసేసాం, ఎందుకంటే అది వర్షం తడిస్తే ఇబ్బంది అని. అది క్విక్గా తీసేచ్చు, అందుకే తీసేసాం. ఇది మాత్రం అట్లా ఉంచాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ రీఫిట్ చేయడానికి, అందుకని అట్లానే ఉంచాము. ఈవెన్ దో ఇట్స్ రెయిన్ ప్రూఫ్ కాబట్టి యూ కెన్ మేనేజ్. స్మైల్. అవునా? రికీ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. రికమ్మా ఏంటది? దట్స్ ఇట్. వాట్ హ్యాపెండ్? ఓకే కమ్. పరిచయండి. He means that light. He means that light that was there. And the light, no? Can you give? Just bit time. That's bad. You're bad guy. We'll enter around 10. No one will come after Yeah. that. And we'll leave at You both are bad guys. Hmm? It's full rain. Full day? Oh. That's fine, we'll manage it.
Is it one? ఇది చాలా బాగుంది. జస్ట్ మనమే క్యాంపింగ్ చేస్తున్నాం. చౌకవు లేదు కానీ దాట్ టైం కొంచెం లైట్ గా పెట్టింది. లక్లీగా పడలేదు కానీ ఇప్పుడు పడుతుంది. పడితే మనం కాళ్ళకి తింటాం. అంటే వర్షం. ఓకే. ఓన్లీ ప్రిమిటివ్ క్యాంపింగ్ టెంట్, అంటే షెల్టర్ ఏం లేదు. సో ఇన్ కేస్ రెయిన్ పడితే వీ హ్యావ్ టు స్టే ఇన్ ద కార్ ఓన్లీ. లెట్స్ సీ. నేను నైట్ వర్షం పడిద్ది అనుకున్నా కానీ పడలేదు లక్కీగా. బట్ ఇప్పుడు స్టార్ట్ అయింది లైట్గా. ఫోర్కాస్ట్ 20% చూపిస్తుంది. కయాకింగ్ వెళ్తున్నాము. షీఈస్ కుకింగ్ బగారా రైస్. ఈ స్టేట్ పార్క్ స్పెషాలిటీ మేజర్ ఆ ట్రీస్ అనమాట. చాలా హైట్ ఉన్న ట్రీస్ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చాలా హైట్ ఉన్నాయి. దానివల్ల ఒక ఫారెస్ట్ ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా చీడగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈరోజు వెదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి అట్లా ఫీలింగ్ ఉంది. మేబీ ఆ ఎండ ఉన్నా కూడా మేబీ అదే విధంగా అదే ఫీల్ మనం చూడొచ్చు అనుకుంటా. ఈరోజు బారు బగారా రైస్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా. దానికోసం అన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది, ఏది మిస్ అవ్వకుండా. ఈవెన్ మిక్సీ జార్ కూడా తీసుకొచ్చింది. ఫ్రెష్గా మిక్సీ చేసి దాంట్లో వేయొచ్చు అని. అదర్వైజ్ నేను చేసింది టేస్టీగా ఉండకపోవచ్చు మిక్సీలో. అది it will feel like I only made. ఇప్పుడు వర్షం పడింది. ఇప్పుడు తీసేస్తున్నాము చేసు ఇంకా వర్షం పడుతుంది. నా గ్లాసెస్ వెట్ అవుతున్నాయి. గైస్ ఈ చెట్టు చాలా లాంగ్ గా ఉంది. అది సన్ కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇది రియల్ ఫారెస్ట్. అండ్ రియల్ ఫారెస్ట్ అయితే స్నేక్స్ ఉంటాయి. ఒక చూద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. ఇందాక కొంచెం ఎండ ఉంది కానీ ఇప్పుడు వర్షం పడుతుంది. Maggie? Yes. You want Maggie? Yes. Oh, okay. No, yummy. Maggie. Very nice. Happy birthday to you. Happy birthday, dear Rahul. Happy birthday to you. Yay! Clap, 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 clap. I'm like, No, 35, 36, 37. I'm not 37. 47. 88. 1988. 48. you? 37. This is eggless cake. Happy birthday. Thank you. ఇది ఎలక్ట్రిసిటీ హుక్అప్, ఇది వాటర్ హుక్అప్. ఈ రెండు బుక్ ఉండే విధంగానే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ మ్యాండేటరీ కావాల్సిందే కుకింగ్కి. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా కావాల్సింది. ఎందుకంటే మేము ఫ్యాన్ యూజ్ చేయాలా. సమ్మర్ కాబట్టి ఫ్యాన్ లేకుండా స్టే చేయడం చాలా కష్టం. అందుకనే నైట్ మొత్తం మేము ఫ్యాన్ రన్ చేసుకున్నాము. అది 2 టెంట్స్లో 2 ఫ్యాన్స్ యూజ్ చేసుకున్నాము. సో ఎలక్ట్రిసిటీ హుక్అప్ అండ్ వాటర్ మ్యాండేటరీ. మేము ఈరోజు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని వాటర్ యాక్టివిటీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అదే కయాకింగ్. కానీ మాకు స్విమ్మింగ్ కూడా రాదు. అందుకనే రాహుల్ హెల్ప్తో మేము దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎందుకంటే దీనికి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళ అసిస్టెన్సీ కావాలా. Oh my god.